మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఈ భాగంలో హేరోదు రాజు, ప్రధాన యాజకులు, శాస్త్రులు మరియు తూర్పు దేశపు జ్ఞానులు కనబడుచున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు, మేము ఆయన నక్షత్రమును చూచి యూదుల రాజుగా పుట్టిన యేసు ప్రభును పూజించుటకు వచ్చాము అని చెప్పారు. హేరోదు ఈ వార్తను విని ప్రధాన యాజకులను, శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని అడిగాడు. అందుకు వారు, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినది అని చెప్పారు. ఈ వాక్య భాగంలో తూర్పు దేశపు జ్ఞానులు, హేరోదు రాజు మరియు ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరి అందరికీ శుభవర్తమానము అందించబడింది. అయితే వారి యొక్క స్పందన ఏ రీతిగా ఉంది? మొదటిగా హేరోదు రాజు శుభవార్త విన్నాడు, కలవరపడ్డాడు, తన రాజసింహాసనాన్ని కోల్పోతాను అని భయపడిపోయాడు. ప్రభును చూచుటకు లేక ఆరాధించుటకు వెళ్ళలేకపోయాడు. అతని హృదయంలో ప్రభును చూచుట కంటే తన సింహాసనాన్ని కాపాడుకోవాలి అనేదే ప్రాధాన్యతగా ఉన్నట్లుగా కనబడుతుంది. అయితే మనము మన హృదయంలో దేవునికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా అనే దాన్ని ప్రశ్నించుకోవాలి. రెండోదిగా, ప్రధాన యాజకులు లేదా శాస్త్రులు శుభవార్తను విన్నారు. ఆ శుభవార్తను వారి గ్రంథంలో ఉన్నదో లేదో అని పరీక్షించి తెలుసుకున్నారు. వారి గ్రంథాలను పరీక్షించువారు సత్యాన్ని గుర్తించారు, కానీ యేసు ప్రభును చూచుటకు, ఆరాధించుటకు కూడా వెళ్ళలేదు. కాబట్టి గ్రంథాలను పరీక్షించే అనుభవం వీరికి ఉంది, కానీ ప్రభువును ప్రభువుగా గుర్తించే అనుభవం వారికి లేదు. మనలో గ్రంథాలను పరీక్షించేవారున్నారు, శుభవార్త విన్నవారు ఉన్నారు. అయితే ప్రభువును ప్రభువుగా గుర్తించామా అని ప్రశ్నించుకోవాలి. మూడోదిగా, తూర్పు దేశపు జ్ఞానులు. వీరు నక్షత్రాన్ని చూచి ప్రభును ఆరాధించుటకు వచ్చెను. వారిలో సత్యం పట్ల ఉన్న ఆసక్తిని మనం గుర్తిస్తున్నాము. వారు చాలా దూర ప్రాంతం నుంచి ఎంతో కష్టముతో, ప్రయాసతో ప్రభును చూచుటకు మరియు ఆరాధించుటకు వచ్చారు. కాబట్టి ఆసక్తితో ప్రభును ఆరాధించేవారుగా మనం ఉండాలి. ఈ వాక్యాన్ని వింటున్న మనము వీరి ముగ్గురిలో ఎవరిలా ఉన్నామో ప్రశ్నించుకుందాం. ఆమెన్.